జరిగేటప్పటికి మరో 15 సంవత్సరాల కాలం పట్టింది. మనల్ని దేవుడు ఆయన రెక్కల కిందికి పిలిచి ఆయన రక్తంతో మన పాపదోషాలు కడిగి ఆయన కొరకు మనల్ని పరిశుద్ధాత్మతో అభిషేకించి మనల్ని ప్రతిష్ఠ చేసినప్పుడు ఆయన మనకు చెప్పిన వాగ్దానాలు, మనల్ని చూడగోరిన విధానం, మనల్ని చెయ్యగోరిన విధానం అంతా కంప్లీట్ అయ్యేది వెంటనే జరగదు. ఈ లేఖనం ప్రకారం దానికి కొంత సమయం తీసుకుంటాడు దేవుడు. బాగా వినండి, ఇది మన జీవితాలకు సంబంధించి చెప్తున్నాను. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఒక పరిచర్యకు నిన్ను పిలిస్తే, లేదా నీకేదన్నా ఒక కార్యం చేస్తానని వాగ్దానం చేస్తే, నీ ఎడల నేను ఇదిగో ఈ కార్యం జరిగించబోతున్నాను, లేదా నీ బిడ్డల ఎడల ఇది జరిగించబోతున్నాను, లేదా నీ కుమార్తె ఎడల, నీ కుమారుల ఎడల నేను ఇలా చేయబోతున్నాను అని దేవుడు నీకు ఏదన్నా ప్రామిస్ చేస్తే, ఆ ప్రామిస్ చేసిన తర్వాత వెంటనే అది జరగదు. దేవుడు కొంత సమయం తీసుకుంటాడు. దేవుడేమో నీకు పెద్ద పెద్ద విషయాలు చెప్తాడు, పెద్ద పెద్ద వాగ్దానాలు ఇస్తాడు, మాట్లాడతాడు, నువ్వేమో ఎదురు చూస్తూ ఉంటావు, అదేమో జరగదు. ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు ఆయన ఇచ్చిన వాగ్దానాలకి భిన్నమైన పరిస్థితులు నీకు ఎదురవుతుంటాయి. దేవుడేమో నాకు చెప్పటమేమో గొప్ప విషయాలు చెప్పాడు, నెరవేర్పుకు వచ్చేటప్పటికేమో ఏమి జరగట్లేదు. ఎందుకని ఇలాగా? మాట ఇచ్చిన దేవుడు నెరవేరుస్తాడు కదా, ఎందుకని మాట ఇచ్చి మౌనం అయిపోయాడు? నాకేమీ తెలియదు, నన్నెందుకు పిలిచాడు సేవకి? నాకేమీ తెలియదు, నన్నెందుకు అభిషేకించాడు? నాకేమీ తెలియదు, నన్ను రమ్మని ఎందుకు పిలుస్తున్నాడు ఆయన పనికి అని కొంతమంది తమను తాము ప్రశ్నించుకుంటారు. సేవ విషయంలో కానీ, తమకు దేవుడిచ్చిన వాగ్దానాల నెరవేర్పు విషయంలో కానీ, తమ పరిస్థితుల మార్పు విషయంలో కానీ, తమ కుటుంబ సభ్యుల మార్పు విషయంలో కానీ, ఈ 4 సంగతుల్లో అందరికీ ధర్మ సందేహం ఉంటుంది. ఏముంటుంది? ఇప్పుడు నేను చెప్పిన 4 విషయాల్లో డౌట్ ఉంటుంది. దావీదు విషయంలో కూడా అదే జరిగింది. 15 ఏళ్ల ప్రాయంలో ఒకవేళ సమూయేలు తైలపు కొమ్ముతో నూనె పోసి ప్రతిష్ఠ చేసుంటే మరుసటి సంవత్సరమే దావీదు రాజు కాలేదు. ఏమండి, చేయొచ్చుగా దేవుడు? నెక్స్ట్ ఇయర్ కల్లా సౌలును లేపేసి దావీదుని సింహాసనం ఎక్కించేది ఉండే.